హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణలో టీఎస్ఆర్టీసీ ద్వారా 3038 పోస్టుల భర్తీకి సంబంధించి కొన్ని నియామక బోర్డులకి ఈ పోస్టులను అప్పగించి క్యాలెండర్ ద్వారా రిక్రూట్మెంట్ చేయడానికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్తో పాటు ఈ పోస్టులకి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ అండ్ ఏజ్ లిమిట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు అన్ఎంప్లాయీస్కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. మీరు 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయ్యి మీ సొంత ఏరియాలో మీ దగ్గరలోనే జాబ్ చేయాలి అని చెప్పేసి మీరు భావిస్తున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్ పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్ పై క్లిక్ చేసి మీరు ఎటువంటి ఫీ లేకుండా మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఫిలప్ చేసి రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సొంత ఏరియాలో ఉన్నటువంటి కంపెనీస్ లేదా ఆర్గనైజేషన్స్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అండ్ హెచ్ఆర్స్ అందరూ కూడా ఈ వెబ్సైట్ లోనే ఉంటారు. సో మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఈ విధంగా చూసి వారే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్ పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ నౌ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ లో అడిగినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిలప్ చేసి ఇక్కడ సబ్మిట్ అనేటువంటి ఆప్షన్ పై క్లిక్ చేయడం ద్వారా మీ దగ్గరలో ఉన్నటువంటి కంపెనీ హెచ్ఆర్స్ అండ్ ఎంప్లాయీస్ మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు. సో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. ఇమ్మీడియట్ గా ఈ ఫామ్ అయితే ఫ్రీగా ఫిలప్ చేయండి. ఎటువంటి ఫీ అయితే లేదు. గత సంవత్సర కాలం నుంచి తెలంగాణలో ఆర్టీసీలో ఖాళీగా ఉన్నటువంటి 3000కి పైగా పోస్టుల్ని భర్తీ చేయడానికి సంబంధించి కసరత్తు చేస్తున్నామని చెప్పేసి చెప్తూ వస్తున్నటువంటి ప్రభుత్వం ఈ భర్తీకి సంబంధించి ప్రస్తుతానికి ఏర్పాట్లు అయితే చేస్తుందండి. సో మనకి వెరీ సూన్ మే నెలలోనే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఆర్టీసీలో 3038 ఖాళీల భర్తీకి ఏర్పాట్లు అని చెప్పేసి ఇచ్చారు. సో టీజీఎస్ ఆర్టీసీలో తొలిసారి పూర్తి స్థాయి నియామకాలు అయితే చేయబోతున్నారు. ఎస్సీ వర్గీకరణ పూర్తవడంతో దీనికి సంబంధించి మార్గం సుగమం కావడం జరిగింది. నియామక సంస్థలకు బాధ్యతల్ని అప్పగించారనమాట. మొత్తం 3 నియామక సంస్థలకి సంబంధించి ఈ పోస్టుల్ని అప్పగించి ఆ నియామక బోర్డుల ద్వారా మనకి సెలక్షన్ అయితే చేయబోతున్నారు. త్వరలో అందుబాటులోకి 2000 మంది కొత్త డ్రైవర్లు అని చెప్పేసి కూడా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. త్వరలో భర్తీ ప్రక్రియ ఉంటుందని చెప్పేసి కూడా రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత యువత ఉపాధికి పెద్దపీట వేస్తూ 60,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేశాం. ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీలో తొలిసారి భర్తీ ప్రక్రియ చేపట్టబోతున్నాం. 3038 ఖాళీలను నియామక బోర్డుల ద్వారా భర్తీ చేయనున్నాం. ఇందుకోసం ఆయా బోర్డులు నియామక క్యాలెండర్ను సిద్ధం చేసుకున్నాయని చెప్పేసి కూడా డీటెయిల్స్లో ఇచ్చారు. వాటి ప్రకారం వీలైనంత త్వరగా భర్తీ ప్రక్రియ జరుగుతుంది అని చెప్పేసి కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి రెగ్యులర్ నియామకంలో భర్తీ అయ్యేటువంటి పోస్టుల వివరాలు కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఏ విధానంలో భర్తీ చేస్తున్నారు? రెగ్యులర్ నియామకంలో భర్తీ చేస్తున్నారండి. అంటే ఇవన్నీ కూడా గవర్నమెంట్ జాబ్స్ అనమాట. సో ఇందులో చూసుకున్నట్లయితే డ్రైవర్లకి సంబంధించి మొత్తం 2000 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల్ని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేస్తున్నారు. శ్రామిక్ అనేటువంటి పోస్టులకి సంబంధించి 743 పోస్టులు ఉన్నాయి. వీటిని కూడా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేస్తున్నారు. అలాగే డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానికల్ కి సంబంధించినటువంటి ఈ పోస్టులు 114 పోస్టులని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేస్తున్నారు. అలాగే డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ కి సంబంధించినటువంటి 84 పోస్టులను కూడా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. సో మొత్తంగా చూసుకుంటే దాదాపుగా 3000 పోస్టులని ఇక్కడ మనకి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారానే భర్తీ చేయడానికి ప్రభుత్వం ఆ బోర్డుకి ఈ వేకెన్సీస్ ని అప్పగించడం జరిగింది. అలాగే టీజీపీఎస్సీ ద్వారా మరికొన్ని పోస్టులను కూడా భర్తీ చేస్తున్నారు. సో అవి వచ్చేసి డిపో మేనేజర్ లేదా అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్కి సంబంధించి 25 పోస్టులు, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్కి సంబంధించి 18 పోస్టులు, అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్కి సంబంధించి 23 పోస్టులు, సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి 11 పోస్టులు, అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించి 6 పోస్టులు అయితే ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా మెడికల్ ఆఫీసర్స్ జనరల్, మెడికల్ ఆఫీసర్స్ స్పెషలిస్ట్కి సంబంధించిన ఈ 14 పోస్టులని మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయడం జరుగుతుందని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకి 3 రిక్రూట్మెంట్ బోర్డుల ద్వారా మనకి రిక్రూట్మెంట్స్ అయితే చేయబోతున్నారండి. సో ఈ 3 రిక్రూట్మెంట్ బోర్డులకి డైరెక్ట్గా ఈ వేకెన్సీస్ని పంపించి సో ఆ పర్టికులర్ వేకెన్సీస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ని రిలీజ్ చేసి మనకి రిటన్ ఎగ్జామినేషన్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది.
అయితే ఇందులో ఈ పోస్టులకి సంబంధించిన క్వాలిఫికేషన్స్ చూస్తే డ్రైవర్ పోస్టులకి సంబంధించి 10th క్లాస్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి ఫస్ట్. దీనితో పాటు హెవీ మోటార్ వెహికల్కి సంబంధించినటువంటి లైసెన్స్ ఏదైతే ఉంటుందో హెచ్ఎంవి లైసెన్స్ మీరు కలిగి ఉండాలి. ఇంకా శ్రామిక్ పోస్టులకి సంబంధించి 10th క్లాస్తో పాటు మనకి ఐటీఐ కూడా అడిగే అవకాశం ఉంటుంది, లేదా 10th క్లాస్తో మనకి రిక్రూట్మెంట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. డిప్యూటీ సూపరింటెండెంట్కి సంబంధించినటువంటి ఈ పోస్టులకి సంబంధించి ఇంజనీరింగ్ విభాగాల్లో ఆపర్చులర్ మెకానికల్ అలాగే ఇతర టెక్నికల్ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుందండి. అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్కి సంబంధించి ఇంజనీరింగ్లో మెకానికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారికి, అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్కి సంబంధించి ఇంజనీరింగ్లో ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ చేస్తారో వారికి అవకాశం ఉంటుంది. సెక్షన్ ఆఫీసర్కి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించి బీకామ్ చేసినటువంటి క్యాండిడేట్స్కి లేదా బీఏ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇంకా మెడికల్ ఆఫీసర్ పోస్టులకి సంబంధించి ఎంబీబీఎస్ లేదా మెడికల్లోనే పీజీ చేసినటువంటి వారికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఈ పోస్టులకి 18 నుంచి 44 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అయితే పెడతారు. సో ఈ విధంగా మనకి క్వాలిఫికేషన్స్ అండ్ ఏజ్ లిమిట్ అయితే ఉన్నాయి. సో తెలంగాణ ఆర్టీసీలో తొలి నియామక ప్రక్రియకు రంగం సిద్ధమైంది. ఉమ్మడి రాష్ట్రంలో 2012లో చివరిసారి వివిధ కేటగిరీలో నియామకాలు జరిగాయి. ఆ తర్వాత మళ్లీ ఇప్పటి వరకు పోస్టుల భర్తీ జరగలేదు. సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు ఏకంగా 3038 పోస్టుల భర్తీకి కసరత్తు మొదలైంది. ఇప్పటి వరకు ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీని సంస్థే చేపట్టే విధానం ఉండేది. తొలిసారి నియామక సంస్థలకు ప్రభుత్వం ఈ బాధ్యత అప్పగించింది. టీజీపీఎస్సీ, పోలీస్ రిక్రూట్మెంట్, మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డులకు కేటగిరీల ప్రకారం నియామక ప్రక్రియలను చేపట్టనున్నాయని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఈ 3 రిక్రూట్మెంట్ బోర్డుల ద్వారా మనకి తొలి నోటిఫికేషన్ కింద సో ఈ కొత్త క్యాలెండర్లో తొలి నియామక ప్రక్రియకు మనకి రంగం అయితే సిద్ధం చేస్తున్నారు. మే నెలలో మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశాలు కూడా మనకి ఎక్కువగానే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే మనకి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో డ్రైవర్లకి సంబంధించి రెగ్యులర్ బేసిస్ విధానంలో డ్రైవర్లను తీసుకునేంత వరకు కూడా అవుట్ సోర్సింగ్ విధానంలో కొంతమందిని టెంపరీగా అర్జెంట్ బేసిస్ కింద తీసుకునే అవకాశం కూడా ఉందండి. సో ప్రస్తుతం ఆర్టీసీలో 1600 డ్రైవర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఉన్నటువంటి డ్రైవర్లపై తీవ్ర పనిభారం పెరిగింది. డబుల్ డ్యూటీలు చేయాల్సి వస్తోంది. దీంతో 1500 మంది అవుట్ సోర్సింగ్ డ్రైవర్లను విధుల్లోకి తీసుకునేందుకు సంస్థ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. మ్యాన్ పవర్ సప్లయర్స్ సంస్థల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ఎంపిక చేసినటువంటి డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్నారు. వీరిని 3 నెలల పాటు కొనసాగిస్తామని ఒప్పందంలో సంస్థ పేర్కొంది. సో తాజాగా చూసుకున్నట్లయితే రెగ్యులర్ డ్రైవర్ల నియామకం వరకు వీరిని కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇలా తాత్కాలిక పద్ధతిలో ఎంపికైనటువంటి వారు రెగ్యులర్ నియామకాల కోసం కూడా దరఖాస్తు చేసుకునేటువంటి వెసులుబాటు అయితే ఉంది. వీరు శిక్షణ పొంది ఉన్నందున రెగ్యులర్ నియామకాల్లో వీరికి ఆయా బోర్డులో ప్రాధాన్యం ఇచ్చే వీలుండని అధికారులు ఇక్కడ చెప్తున్నారు. సో ఇక్కడ వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారనమాట. సో గతంలోనే మనకి ఫ్యూ మంత్స్ బ్యాక్ అనుకుంటా 1600 మంది అవుట్ సోర్సింగ్ డ్రైవర్లను రిక్రూట్ అయితే చేసుకున్నారు. సో వీరు రెగ్యులర్ విధానంలో భర్తీ అయ్యేటువంటి 2000 మంది డ్రైవర్లు వచ్చేంత వరకు పనిచేయడం జరుగుతుంది. సో ఈ కొత్త నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎవరైతే ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అప్లై చేసుకుంటారో సో వారికి ఎక్కువ ప్రాధాన్యత అయితే డ్రైవర్ పోస్టులకి సంబంధించి ఇస్తారు. ఇటీవల ఎస్సీ వర్గీకరణ జరిగి రోస్టర్ పాయింట్లపై స్పష్టత రావడంతో ఖాళీల భర్తీకి రంగం సిద్ధమైంది. కీలకమైనటువంటి డ్రైవర్ల ఎంపిక ప్రక్రియ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చూడనుంది. మరో 2 నెలల్లో ప్రక్రియ మొదలవుతుందని, 4 నెలల్లో కొత్త డ్రైవర్లు అందుబాటులోకి వస్తారని సంస్థ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. జోనల్ పోస్టులు, రీజియన్ పోస్టుల వారీగా ఖాళీలు, రోస్టర్ పాయింట్లను సూచిస్తూ ఆర్టీసీ సంబంధిత బోర్డులకు వివరాలు అందజేయాల్సి ఉంది. బోర్డులు అడగగానే వాటిని అందించేందుకు ఏర్పాట్లు చేస్తోందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇది మనకి ఆర్టీసీకి సంబంధించిన రిక్రూట్మెంట్కి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.